హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యవారి హరివీళ్ళు. ఇదిగోండి, ఉగాది రోజు మురుముల్లా వెళ్ళాము అని చెప్పాను కదా, ఆ రోజు వీడియో మాట ఇది. అంటే ఇప్పుడు దాకా నేను మీకు షేర్ చేయలేదన్నమాట. అంగ మా అబ్బాయి కూడా మీకు హాయ్ చెప్తున్నాడు. వాడు అలా అక్కలేక ఏమి అనుకోవడానికి బోరుగా కూర్చున్నాడు అనమాట. అంటే మేము బయలుదేరి టైం కూడా చాలా లేట్ అయిపోయిందండి. మేము బయలుదేరింది 11 అయ్యిందన్నమాట. ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకుని వెళ్తుల్లోకి ఇంకోండి మురుముల్ల ఊర్లోకి అయితే వచ్చేసాము. అంటే అక్కడ పార్కింగ్ మాట, నేను ఊరు చూపిస్తాను మీకు ఇప్పుడుది. అక్కడే రూమ్స్ ఉన్నాయి, ఏసీ రూమ్స్ ఉన్నాయంటండి. అంటే మురుముల్ల కళ్యాణానికి ప్రసిద్ధి అంటండి. అంటే పెళ్ళి కాలేని వాళ్ళు కళ్యాణం చేయించుకుంటే కళ్యాణం అవుతుందని ఒక నమ్మకం మాట. దీనికి కళ్యాణానికి ఆన్లైన్లో బాగా బుక్ చేసుకుంటారు, లేదంటే దేవస్థానానికి వచ్చి బుకింగ్ చేసుకోవాలంట. ఇక్కడ మేము వెళ్ళే దారిలోనే రూమ్స్ అన్నీ ఉన్నాయి. చాలా చూడండి, బ్లూ కలర్ అపార్ట్మెంట్ బాగా ప్రసిద్ధి అంటండి. నాకు కూడా తెలీదు. నేను మురమల్ అంటే ఎక్కడుందా అనుకున్నాను. రీసెంట్గా నాకు మధ్య తెలిసిందన్నమాట, యానం దగ్గరే ఉంది అని. సర్లే ఉగాది కదా వెళ్దాంలే, మిగతా రోజులు కుదురుతులేదుగా, పండగ పూట వెళ్దాంలే అనుకుని అప్పటికప్పుడు అనుకుని వెళ్ళామాట. సాయంత్రం కళ్యాణం వల్ల పొద్దున్న అన్నీ సర్దుకుంటూ ఉంటా, గుడి అయితే కట్టరని తెలిసింది. అందుకే ఇంకా అప్పటికప్పుడు 11 అయినా సరే మేము ఇలా మురుముల్ల గుడికి అయితే బయలుదేరాము. ఇంకోండి దేవస్థానం వాళ్ళు వీరేశ్వర స్వామి రూమ్స్ అని చాలా పెద్ద పెద్ద రూమ్సే ఉన్నాయి. చెన్నూరు అయితే కాదన్నమాట, నిత్య కళ్యాణం పచ్చతోరం అన్నట్టు ఉంటుందంటండి ప్రతిరోజు కూడా. ఇక్కడ ఆ శివయ్య దర్శనం చేసుకుని కళ్యాణం ఏది జరగలేదన్నది ఉండదంట. ఈ శివుణ్ణి దర్శించుకుని మనం మొక్కుకుని వెళ్తే కంపల్సరీ జరుగుతుందంటండి. ఆరోగ్యం కలుగుతుంది, ఆరోగ్యం, ఉద్యోగాలు కలుగుతుంది, ఉద్యోగం అన్నీ కూడా చాలా బాగా ఇస్తాడంట శివుడు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. నేను కూడా చూసొద్దా. అంటే శివుడు పార్వతి ఒకే పీఠం మీద ఉద్భవించాయంటండి. అందుకు రెండు ఒక పీఠం మీద ఉంటే ఉద్భవించినప్పుడు శబ్దం వచ్చిందంట. ఆ శబ్దానికి ఓంకారం కాకుండా ఉగ్రరూప శబ్దం వచ్చిందంటండి. అందుకు ఆ ఉగ్రరూప శబ్దాన్ని శాంతించపరచడానికి కళ్యాణం అంటూ చేస్తారంట. కళ్యాణం అంటే జీలకర్ర బెల్లం పెట్టి కాదంటండి, మామూలుగా పంతులు గారు ఇది ఇచ్చుకుని కొడతారు కదండి, ఏంటంటారు, భజన చేసేటప్పుడు కొడతారు, అలా అది ఇచ్చుకుని రోజు కళ్యాణం అయితే చేయిస్తారంట పువ్వులతోని. ఆ పూల అభిషేకంతో కన్నా బెల్లం జీలకర్ర కట్ట పెట్టి తాళి కట్ట కట్టించరంటండి. దండ వేయించి తాళి అన్నీ మరి కట్టించరంట. ఓన్లీ ఆ ఉగ్రం అక్కడ ఉన్న మంత్రాలు శ్లోకాలు ఇగోండి చూడండి అసలుగా అండి. ఒకే పీఠకం మీద ఉన్న చూసారా, ఇంకో వీరభద్రాయ దక్షిణాయ దుష్టకర్మ చేత అంటూ ఒక మంత్రాలు కూడా ఉన్నాయి. ఆ రోజు ఉగాది అవడం వల్ల ఆ కళ్యాణ మండపం అంతాను గుడి అంతాను డెకరేషన్ అయితే చేశారు. మేము అక్కడ అలా ఫొటోస్ తీసుకుని తిరిగి ఆ బయట పార్కింగ్ దగ్గర అంతా, అక్కడ యానం అంటే కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయి కదా, కొబ్బరి చెట్లు గట్ట ఎక్కువగా ఉన్నాయి. వెళ్ళే దారిలో కొబ్బరికాయలు కూడా చౌక ఉంటాయేమో మరి. అక్కడ పిట్టోలు అయితే చౌకండి, మన ఈస్ట్ గోదావరికి అయితే రాదు అది, వేరే దేశంలో అక్కడ పోలీసులు కూడా డిఫరెంట్గా ఉంటారు. అలాగైతే అయ్యింది. ఇంకోండి నేను తర్వాత రోజు వాకింగ్కి వెళ్ళి ఏంటంటే అంటారు పనసాకులు తెచ్చుకున్నాను. అంటే పొట్టికలు ఏదో తయారు చేస్తారు కదా, అందులోను పొట్టికలు ఆల్రెడీ ఒకసారి చేశాను, అలా కోన్ కింద అయితే రాలేదు. ఈసారి మళ్ళీ ట్రై చేద్దాంలే, అసలు ఇడ్లీ పిండి ఉంది అని తెచ్చాను. అది కోన్ కింద తయారు చేసి ఇడ్లీ రేకులో పెడదాంలే, శనగపిండి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందంట కదండి. రావులపాలెం స్పెషల్ మాట ఇది. అంటే ఈ ఆకు ఫ్లేవర్ కూడా ఇడ్లీ పిండికి అవ్వి
టేస్ట్ మారుతుంది, కానీ వేడి వేడిగా ఉన్నప్పుడే తినగలం. అంటే మా పిల్లలైతే ఇడ్లీ టేస్టే, ఇడ్లీ ఇది శనగపిండి చట్నీ తినమన్నారు, కానీ శనగపిండి చట్నీ కూడా చాలా బాగుంటుంది. నేనైతే శనగపిండి చట్నీ ఇష్టంగానే తింటాను, మా పిల్లలకైతే ఇష్టం ఉండదండి. అందుకే తక్కువ చేస్తాను అప్పుడప్పుడే. అంటే పొట్టికి పెట్టాను కదా, శనగపిండి చట్నీ చేద్దాంలే అని కోన్ అయితే తయారు చేసుకుంటున్నాను నేను. మొత్తం మీద కోన్ అయితే వచ్చిందండి. ఇడ్లీ కూడా పర్ఫెక్ట్గా అయ్యింది. ఇదిగోండి కోను బాగుంది కదా. అంటే అది తిని చూపించడం అవన్నీ చూపించలేదన్నమాట. ఎండ కాస్తుంది కదా, ఎప్పటి నుంచో మా ఇంట్లో బ్రౌన్ రైస్ ఉండిపోయిందండి. పురుగులు పట్టేస్తున్నాయి అని చెప్పి వీటిని ఉప్పిండి రవ్వ కింద ఆడిందాము కడిగేసి అని చెప్పి మా అమ్మాయి సాయం చేస్తుందని చెప్పి నేను ఇవన్నీ తీసాను. చెరగడం అయితే నాకు కూడా రాదు, అలా అలా చెరగడం కొంచెం వచ్చింది. కానీ ఫ్రూట్స్ కడుక్కునేది ఉంటుంది కదండి, దాంతో జల్లించాను. చాలా బాగా వస్తుంది. మా అమ్మాయి జల్లించింది అనమాట, నాకు అందుకే సులువుగా అయిపోయింది పని. వేప ఆకులు కూడా వేసాను, అంటే మొన్నే వేసాను రీసెంట్గా, అంతకుముందే పురుగు పెట్టేసింది ఇది. అయినాను పురుగు ఏమి కనిపించలేదండి వేపాకు వేయడం వల్ల ఏంటో, కానీ వట్టలు కట్టేసింది. ఇదిగోండి నేను వడియాలు నాకు 30 తిప్పలు పెట్టినాయి. ఎందుకంటే పట్టేశానండి, అంటే నీట్గా రాలేదు అంతే. ఒక్కోసారి అంతే కదా, మరి ఎందుకు రాలేదో తెలియదు, కానీ నాకు నిజంగా నోకి వేపడం వల్ల రాలేదో, ఇంకా ఉడకబెట్టాలో, మొత్తం మీద అయితే ఈ సంవత్సరం నాకు వడియాలు రానే లేదండి. మేమిద్దరం పీక్కోవడం, మా పిల్ల అయితే నవ్వుకోవడం, అది ఏపుకున్నప్పుడు కూడా నన్ను తిట్టుకుంటుంది, అమ్మ ఈ సంవత్సరం వడియాలు ఏంటి ఇలా పెట్టావని. పాప మా నాట్యమ్మ కంటే ఇష్టం అని చెప్పి నేను వడియాలు పెట్టాను, ఎప్పుడు పెడతా ఉంటాను, వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అంతే. కానీ ఈసారి అసలు రాలేదండి. మొత్తం మీద పీకేసి మాకు ఇంక ఇంట్రెస్ట్ పోయిందన్నమాట వడియాల మీద. నాకు మళ్ళీ పెడదాం అనుకున్నాను కానీ పెట్టలేదు. అలా వడియాలని మా అత్తగారి చీర మాత్రం, మా అత్తగారిని అడగకుండా మా అత్తగారి చీర మీద అది పెట్టేశాను నేను. అది మా అత్తయ్య గారు ఇక్కడికి వచ్చినట్టు కట్టుకుంటానని చెప్పి ఉంచేసి వెళ్ళారు అనమాట. నాకు ఏ చీర దొరక్క మా అత్తగారి చీర మీద పెట్టేశాను. వచ్చాక ఏమంటారు ఏంటో అనుకుంటున్నాను అనమాట. అలాగా ఈ వడియాలు మాత్రం అస్సలు బాగా రాలేదు నాకు ఈ సంవత్సరం. ఎలాగ కొలత ప్రకారంగా వేసాను, కానీ ఎందుకో మరి డీమార్ట్ నూక వల్ల ఏంటో సరిగ్గా అయితే మళ్ళీ లేకపోతే వేపి ఉంచాను ఆ నూక, అందువల్ల మొత్తం మీద సరిగ్గా అయితే రాలేదు, ముక్కలు అయిపోయినాయి. ఇంకా అలాగే ఇద్దరం మా నాట్యం ఏటమ్మ ఇలా పెట్టు అంటానే తీస్తుంది నాతోటి. అది లేకపోతే నాకు ఏ పని అవ్వదండి. అలా ఏదోటి అంటూ ఉంటుంది, నేను దాన్ని ఏదోటి అనుకుంటూ అలా పని చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలా ఇద్దరం చేసేసుకుని అదేదో మాట్లాడుతుంది, నేను ఏదో మాట్లాడుతూ ఉంటాను. తోడుకు తోడుంటే ఎంత పని చేసినా చేసినట్టు అనిపించదు కదండి. ఈ వేసవి కాలంలో నిలవ పనులు అయితే చాలా విసుగండి బాబు. కానీ అవి చేసుకోకపోతే మన ఇంట్లో ఏమీ లేనట్టే ఉంటాయి. అందుకని నేను ఏదోటి వేసవికాలంలో అన్నీ చేసేసుకుంటూ ఉంటాను. వడియాలు అయితే పెట్టుకున్నాను, ఎప్పటి నుంచో ఉన్న బియ్యాన్ని కూడా జల్లించాను. నిలవ పప్పులు ఒకటి తెచ్చుకోవాలండి అని మా అమ్మాయికి చెప్తున్నాను అనమాట, ఇలా చేసుకోవాలని కట్టాను. నాకు కూడా నేను ఎప్పుడు పెద్ద అయ్యాక తెలుసుకున్నాను. అంటే నా చిన్నప్పుడు కూడా మా అమ్మ వడియాలు పెట్టేది, నేను పెట్టేదాన్ని. అలాంటివన్నీ చూడడం వల్లే నేను ఇలాంటివన్నీ చేయగలుగుతూ ఉన్నాను అనమాట. మాకందరికీ నిలవ పనులు చేసుకోవడం అలవాటు, మా ఈస్ట్ గోదావరిలో అందరికీ. అలాగే మాకు కూడా అలవాటు అన్నమాట. ఎప్పుడు ఇంట్లో అలా ఉంచుకొని ఎప్పటికప్పుడు, అంటే వర్షాకాలంలో గట్ట బయటికి వెళ్ళి తెచ్చుకుని ఇబ్బంది లేకుండా ఉంటామన్నమాట. అలా వడియాలు అయితే అయిపోయాయి. నెక్స్ట్ డే మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడ పచ్చళ్ళు పట్టడానికి అయితే వెళ్తున్నాము. మా ఊరి దుర్గమ్మ తల్లి తీర్థం కూడాను, అంటే వెళ్తూ నూకాలమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము.
సింహముఖలం తల్లి కాకినాడ గ్రామ దేవత మాట. ఇక్కడ ఉగాది అమావాస్యకి చాలా జాగారం జరుగుతుందంట. ఇదండి వీడియో. థ్యాంక్ యూ. బాయ్.